సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మురారి 2 చిత్ర నిర్మాత ఎంఎస్ ప్రసాద్ గారు ఒక సంచలన వార్తని మనతో పంచుకోవడానికి స్టూడియోలో ఉన్నారు. ఆ వార్త ఏంటో ఆయన మాటల్లోనే విందాం. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇలా మీ ముందుకు రావడానికి కారణం నా సినిమా పబ్లిసిటీ కోసం కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న నా సినిమాలోని కమెడియన్ కిషోర్ని కొందరు కిడ్నాప్ చేసి ₹1 కోటి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇలాంటి బెదిరింపులకు నేను లొంగను. వాళ్ళు ఈ షో చూస్తున్నారని నాకు తెలుసు. ఇవిగోరా మీరు అడిగిన ₹1 కోటి. ఇందులోంచి ఒక్క పైసా కూడా మీరు తీసుకోలేరు. నా ఆర్టిస్ట్ని ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు. నాతోనే గేమ్ ఆడతారా? ఇప్పుడు చెప్తున్నా వినండి. మీరు అడిగిన ₹1 కోటికి ఇంకొక కోటి కలిపి కిషోర్ని ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకిస్తా. సో కంగ్రాట్స్ రా, మీరు జస్ట్ ఇప్పుడే ₹2 కోట్ల లాటరీ టికెట్ అయింది. ఇప్పుడు మీరెక్కడికి వెళ్ళినా ఏం చేసినా ₹2 కోట్ల నీడలా ప్రతి క్షణం మిమ్మల్ని వెంటాడుతుంది. మీ బ్యాచ్లో మిమ్మల్ని ఈ ₹2 కోట్ల కోసం పట్టించారని మీకు నమ్మకం ఉందా? నా ఆర్టిస్ట్ కోసం నేను ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ. అన్ని పేపర్లో మీ గురించి డే టు డే యాడ్ నడిపిస్తాను. అన్ని న్యూస్ ఛానల్స్లో గంటకి స్క్రోలింగ్ వేయిస్తాను. మీకు ఇదే ఆఖరి ఛాన్స్. కిషోర్ని మర్యాదగా పంపించండి. మీ బ్రతుకు మీరు బతకండి. అమ్మ నా డాడీ మామూలు పంచ్ కాదేది. నేను చెప్తూనే ఉన్నాను, మూసుకొని డబ్బులు తీసుకొని ఎవరి పని అటు చేసుకుందామని. లేదు, ఇప్పుడు చూడండి ఏమైందో. ఇక్కడికి రా అక్కడికి రా అంటే ఆడికి ఖాళీ వెళ్ళి అక్కడ. హలో, అదే ఆయన ఎలా మీడియా ముందు కూర్చున్నారు. దీనివల్ల ఏమవుద్దో తెలుసా భయ్యా? రేపు పొద్దున్న పేపర్లో మన పేర్లు ఫోటోలతో సహా పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఆ ₹2 కోట్లు మన దగ్గరే ఉన్నాయని చెప్పి ఊరూరంతా మనం వెంట పడతారు. ఏంటి భయ్యా ఈ ట్విస్ట్? ఏంటి టార్చర్? నేనేం చేసినాను భయ్యా? భయ్యా చెప్పింది కదా నేను చేసిన. అంతా ఈ కామెడియన్ వల్లే. హలో, కామెడియన్ కమ్ డైరెక్టర్ ఇక్కడ. భయ్యా 2 సినిమాలు చేసిన తెలుసా? ఇవ్వడు తెలుసా? 2 డిజాస్టర్లే. 2 డిజాస్టర్లేనా? డైరెక్టర్ లేక ఫ్లాప్ రావా చెప్పవయ్యా. అవు అన్ని హిట్లు ఉంటాయా? సినిమాలు అనక ఫ్లాప్లు ఉండవా? ఇట్లా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ ఎవ్వరు ఇవ్వలేదు. ఆల్రెడీ మీ అయ్యి ఇచ్చిన పంచికి పిచ్చెక్కిపోతుంది. మధ్యలో దొబ్బుడు ఒకటి. అసలు ఎవరు దమ్మన్నాడు? బ్యాక్ టు బ్యాక్ అంటే బ్యాక్ టు. అవునరా, తెచ్చాం. అయినా నేను దొబ్బేయమన్నాను కదరా. నువ్వు నీ సెల్ఫ్ కిడ్నాప్ ఐడియాలు ఇప్పుడు చూడు. నిజమే కదా భయ్యా, అప్పటికి నేను అంటూనే ఉన్నాను వద్దు పంపించేస్తాం అని. నువ్వే ఉంటా అన్నావు, దానికి మేమేం చేస్తాం భయ్యా? నిజమే భయ్యా. అమ్మ నాకు ఉండగలరా? మొత్తం నా మీద తెస్తున్నారా? సరే నేను పోయి 3rd ఫిల్మ్ డైరెక్షన్ చేసుకుంటా. ఏంట్రా దొబ్బేస్తావా? మా నాన్న నేను ఊరికి వదిలేస్తాడు అనుకుంటావా? కరెక్ట్ గా గంట ఇంట్రోగేట్ చేస్తే అన్ని కక్కేస్తాం. అసలు ఇప్పుడు బయట పరిస్థితి ఏంటో. షూటింగ్ మధ్యలో కిడ్నాప్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్. ఈ కిడ్నాప్ చేసింది ఎవరు? అసలు ఈ కిడ్నాప్ కి గల కారణాలు ఏమిటి? కమెడియన్ వెన్నెల కిషోర్ కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? వీడు ముందు మన దగ్గరికి రాకుండా మీడియాకి వెళ్ళాడేంటి? సినిమా వాళ్ళగా సార్, పబ్లిసిటీకి ఇచ్చేంత ఇంపార్టెన్స్ మనకెందుకు ఇస్తారు? మహేష్ బాబు సినిమా మురారి 2 చిత్ర నిర్మాత పోలీసుల దగ్గరకు వెళ్లకుండా కిషోర్ ని తిరిగి తీసుకొచ్చిన వారికి ₹2 కోట్లు బహుమతి ఇస్తానని చెప్పడం కలిగిస్తోంది. చెప్పనా? ఆ కామెడియన్ కిషోర్ గాని ఎక్కడున్నా పట్టుకొని రండి రా. గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మరోవైపు ₹2 కోట్ల కోసం కిషోర్ ని తీసుకురావాలని ఎంతో మంది వెతుకుతున్నారు. కిడ్నాప్ అయిన వెన్నెల కిషోర్ ని తీసుకొచ్చిన వారికి ₹2 కోట్లు ప్రకటించిన ప్రొడ్యూసర్. వెన్నెల కిషోర్ కిడ్నాప్ అయ్యాడన్న ₹2 కోట్లు లక్ష కోటర్లు వస్తాయి. ఇలాంటి బంపర్ ఆఫర్ మళ్ళీ దొరకదు. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలో కిషోర్ కిడ్నాప్ కి సంబంధించిన సమాచారంతో నిండిపోయింది. కిడ్నాప్ అయింది ఒక సెలబ్రిటీ అవడంతో అటు పోలీసులకి ఇటు ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. కిడ్నాపర్స్ అడిగినంత డబ్బు ఇవ్వకపోవడం వల్లే ప్రాబ్లం పెద్దదైందని కిడ్నాపర్స్ కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు వెన్నెల కిషోర్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. షూటింగ్ మధ్యలో కిడ్నాప్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్ కోసం పోలీసులు సిటీ మొత్తం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.